హాయ్ అండి, నమస్తే. నేను మీ కమల. వెల్కమ్ బ్యాక్ టు కమల వంటింటి రుచులు. ఈరోజు అయితే మంచి బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చేసాను. అదే స్ట్రీట్ స్టైల్లో దొరికేటువంటి ఇడ్లీ పిండితో చేసేటువంటి మినప పునుగులండి. దీనికోసం మనం ముందుగా మినపపిండి అయితే తీసుకోవాలి. అలాగే దీంట్లోకి 3 కప్స్ మినపపిండి తీసుకున్నాను. 3 కప్స్ మినపపిండికి 3 కప్స్ మైదా, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకున్నాను. అలాగే దీంట్లోకి చాప్ చేసినటువంటి 1 కప్ ఆనియన్స్, అలాగే 1/2 కప్ వరకు కరివేపాకు, ఒక పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇక్కడ కలుపుకున్న తర్వాత నేను చూపిస్తున్నటువంటి కన్సిస్టెన్సీలు పిండి ఉండాలి. ఒకవేళ కొంచెం పలచనైతే కనుక కొంచెం మీరు మైదా అడ్జస్ట్ చేసుకొని ఈ పిండిని అయితే కలుపుకోవాలి. ఇప్పుడు గ్యాస్ అయితే ఆన్ చేసుకుందాము. గ్యాస్ ఆన్ చేసుకుని ఇక కడాయి పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ ఎక్కే వరకు ఉంచుకోవాలండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఇది కాగిందో లేదో చూసుకుందాము. ఇప్పుడైతే మనం మినపిండి అయితే కొద్దిగా బజ్జీల కింద అయితే వేసుకుందాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఈ బజ్జీలని 2 వైపులా కూడా బాగా వేగనిస్తూ మంచి రెడ్ కలర్ వచ్చే వరకు కూడా వీటిని అయితే బాగా వేపుకోవాలండి. ఓకే, చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత వీటన్నిటిని పక్కన పెట్టుకుని ఇప్పుడు దీంట్లోకి మంచి కాంబినేషన్ బట్టి పల్లి చట్నీ కూడా తయారు చేసుకుందాం. దీనికోసం ముందుగా ఒక కడాయి తీసుకుని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 1 కప్పు పల్లీలు అయితే వేసుకోవాలి. ఈ పల్లీలు ఫ్రై అవుతున్నప్పుడే దీంట్లోకి 3 నుంచి 4 పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ రెండింటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్ వరకు పుట్నాల పప్పు అయితే వేసుకోవాలండి. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి చిన్న ముక్క కొబ్బరి ముక్క అయితే వేసుకోవాలి. అలాగే 3 నుంచి 4 వెల్లుల్లి రెబ్బలు, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే పులుపు కోసం చిన్న చింతపండు వేసుకుని ఇది మిక్సీ పట్టుకోవాలి మెత్తగానే. ఇలా మిక్సీ పట్టిన దాన్ని మనం పోపు వేసుకుంటే మనకి ఎంతో టేస్ట్ అయినటువంటి స్ట్రీట్ స్టైల్లో బండి మీద దొరికేటువంటి పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్ట్ అయినటువంటి మినప పునుగులు అలాగే కాంబినేషన్ చట్నీ కూడా మనకు ప్రిపేర్ చేసుకున్నాం. చూస్తున్నారు కదా, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.